పూజకి కావాల్సింది యాక్చువల్లీ అంటే మనం ఏం కొనుక్కుంటాము అంటే పూజ చేయించుకుంటేనే వాడతాం కాబట్టి పూజ కంపల్సరీ చేయించుకోవాలి కాబట్టి పూజకి కావాల్సింది ఏంటి పూలు నిమ్మకాయలు ఇంకేంటి దిష్టివి ఏమన్నా గవ్వలు ఉంటే కడతారు ఆ గవ్వలు ఇలాంటివి కావాలి ఇప్పుడు పూజ చేసేటప్పుడు కుంకుమ పసుపు గంధం ఖచ్చితంగా వాడతారు అండ్ గంధంతో పూజారులు ఏం చేస్తారంటే ఇంత పెద్ద పెద్ద డిజైన్ చేస్తారు అంటే వాళ్ళు మంచిగా పూజ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారు యాక్చువల్లీ అది గుడ్ కూడా చేయొచ్చు గంధం మంచి గంధం అయితే ఇప్పుడు గంధం ఏమవుతుందంటే డూప్లికేట్ గంధాలు వస్తున్నాయి కుంకుమ కూడా డూప్లికేట్ వస్తుంది కెమికల్స్ అంతా కూడా అంత గంధాన్ని తీసుకొచ్చి ఇంత ప్లేస్లో ఓమో లేకపోతే శ్రీయో రాసి డిజైన్ వేస్తారు వాళ్ళు ఆ డిజైన్ మనం ఏం చేస్తాము ఒక వారం రోజుల్లో కట్టిపెట్టేస్తాం కొత్త కారు కదా కట్టిపెట్టుకుందామని చెప్పని అప్పుడు ఏమవుతుంది తెలుసా వారం రోజుల తర్వాత తీసిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ గంధం ఉంటుందో ఆ గంధం అంతా పెయింట్ పైన ఉన్న షైనింగ్ని లేకపోతే కలర్ని లాగేసుకుని షేడ్ పడుతుంది మీరు చాలామంది గమనించరు బట్ పెయింట్ మీద షేడ్ పోతుంది సో మా ఫ్రెండ్ ఏం చేశాడు చూడండి పెయింట్ మీద ఎక్కడా లేదు ప్లాస్టిక్ ఎక్కడైతే ఉందో అక్కడక్కడ చేయించుకున్నాడు ఇక్కడ పెట్టించాడు చూడండి ఇంకంతా కూడా ప్లాస్టిక్ మీదే ఉంటుంది ఇక్కడ టైర్లకు పెట్టించుకోండి టైర్స్కి ప్రాబ్లమే లేదు ఎంత గంధం రాసుకొని ఎన్ని రోజైనా పెట్టుకోండి టైర్స్కి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ గ్లాసీ ఉంది గ్లాసీ ఫినిష్ ఉంది ఈ గ్లాసీ ఫినిష్ కూడా పోద్ది ఇది చిన్న బొట్టు కాబట్టి ఓకే ఇది కూడా ఒక 2 రోజుల్లో తీయేస్తాము ప్రాబ్లం లేదు ఇక్కడ డోర్ హ్యాండిల్స్ మీద పెట్టాడు ఇక్కడ రాస్తారు కొంతమంది నో ఎక్కడెక్కడైతే పెయింట్ ఉంది గ్లాసీ ఫినిష్ ఉందో వాటి మీద అసలు వద్దు ప్లాస్టిక్ ఉంది పర్లేదు అనుకుని చోట పెట్టించుకోండి ఇంకొంతమంది అయితే అసలు చిమ్ముతారు ఇట్లా చిలకరిస్తారు బాడీ అంతా ఇవన్నీ చేయొద్దని చెప్పండి స్వామికి చెప్పండి రిక్వెస్ట్ చేయండి స్వామి ప్లీజ్ స్వామి పెయింట్ పోద్ది వద్దని చెప్పండి వాళ్ళకి అది తెలియదు వాళ్ళు ఏంటంటే పూజ మంచిగా చేద్దామని చేస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగానే చేస్తారు బట్ మనకి అది ప్రాబ్లం అవుద్ది సో బయట కూడా గ్లాసుల మీద మీ ఇష్టం రాయించుకోండి ఏమైనా రాయించుకోండి బొమ్మలు వేయించుకోండి గ్లాసుల మీద ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా చూడండి గ్లాస్ మీద ఉంది ప్లాస్టిక్ క్లాడింగ్ మీద ఉంది అండ్ ఇంకొకటి ఇంజన్ ఓపెన్ చేసి ఇంజన్ మీద కూడా బొట్లు పెడతా ఉంటారు అంటే యాక్చువల్లీ ఆయుధ పూజ కాబట్టి మనం మెకానికల్ ఐటమ్స్ అన్నిటికీ చేస్తాం చెయ్యొచ్చు ఇక్కడ వరకు చాలు ఈ బొట్లు పెట్టుకున్నాము ఇక్కడ యాక్చువల్లీ ఏం చేస్తారంటే కుంకుమ పోసేస్తారు పసుపు పోసేస్తారు ఇట్లా వాళ్ళకి చేతికి ఎంత వస్తే అంత అన్నట్టు జనరల్గా పడతా ఉంటుంది అది చెప్పండి అంత మనం వేసామంటే ఇప్పుడు మనమైనా సరే మనం చేసినా పోసేస్తాం మనమైనా సరే ఇట్లా అది ఏమవుద్దంటే ఎయిర్ ఫిల్టర్లోకి వాటిలోకి వెళ్తుంది క్లీన్ చేయలేని చోట్లకి వెళ్తాయి అక్కడ వెళ్ళి పడతాయి అంత ఈజీగా ఇక్కడ క్లీన్ చేయలేము మనం వాటిని అంత కుంకుమ అంత కెమికల్స్వి డూప్లికేట్ కుంకుమ డూప్లికేట్ పసుపు డూప్లికేట్ గంధాలు ఇవన్నీ దీంట్లో పడితే ఇంకోటి ఎయిర్ ఫిల్టర్లోకి వెళ్తే ఇంకా డేంజర్ సో చెప్పండి బొట్లు మాత్రం పెట్టండి లేదా బొట్లు మాత్రం పెట్టుకోండి మీరైనా సరే మీరు పూజ చేసినా సరే అక్కడ వరకే అంత మించి ఇంకేమొద్దు అండ్ లోపల కూడా ఈ డాష్ బోర్డులు వీటి మీద కూడా కుంకుమ వేస్తూ ఉంటారు లేకపోతే పూలు వేస్తూ ఉంటాం మనం జనరల్గా అక్కడ దేవుడు ఐడియల్ ఉందంటే ఇక్కడ వేసేస్తారు పూలు వేస్తాము చేస్తాము అవి ఏం చేస్తాయి ఈ పూల రెబ్బలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వెంట్స్ ఉంటాయి ఎయిర్ వెంట్స్ వీటిలోంచి లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయినాయి అంటే జామ్ అవుతాయి ఇప్పుడు ఈ పెటల్స్ ఉన్నాయి ఇవి ఎగిరిపోతాయి ఇప్పుడు ఇందులో ఉన్నాయి అటు ఇటు పోవట్లేదు బట్ ఇవి ఎగిరినాయి అంటే ఎగిరి దీంట్లో పడ్డాయి అంటే ఏసీ ఫిల్టర్లోకి వెళ్తాయి లేదా ఏసీ పైపుల్లోకి వెళ్తాయి అక్కడ జామ్ అయిపోతాయి జామ్ అయ్యి ఏసీ ప్రాబ్లం వస్తుంది మనకి ఇక్కడ కూడా కుంకాలు పసుపులు ఏం కూడా వేయద్దని చెప్పండి బొట్టు మాత్రం పెట్టమండి ప్లాస్టిక్ వాటి మీద అక్కడ వరకే అంతకు మించి ఇంకా ఎక్కువ వేసామంటే సీట్ కవర్ల మీద పడతాయి సీట్ కవర్లు ఖరాబ్ అవుతాయి ఒకవేళ ఫ్యాబ్రిక్ అయితే అంటుకొని పోవు సో లోపల మినిమలిస్టిక్ జస్ట్ బొట్టు పెట్టమండి అంతవరకే ఈ గ్లాస్ మీద కావాలంటే ఇక్కడ స్ట్రీట్ రాయించుకోమండి ఏమైనా రాయించుకోండి ఇక్కడ వరకే ఏసీ పాడైందంటే అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ ఫిల్టర్లోకి వెళ్ళి కూర్చుంటాయి అన్నీ కూడా ఇక లాస్ట్కి అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టమంటారు లేదా గుమ్మడికాయ కొట్టమంటారు గుమ్మడికాయ వరకు ఓకే గుమ్మడికాయ కొట్టినా కిందకే పడి పగిలిపోద్ది వేటికి రాదు కొబ్బరికాయని వేసి కొట్టమంటారు అది మొక్క ఒక్కోసారి కరెక్ట్గా పగిలితే పర్వాలేదు లేదా మొక్కలు వేసిందంటే వెళ్ళి దానికి తగులుతుంది ఎక్కడైనా తగిలిందంటే పెయింట్కి గుండె కొట్టుకుంటుంది మనకి కారు బండికి గీత పడ్డా పర్లేదు కానీ గుండెలు నొప్పడుతుంది ఎంత దూరం ఉన్నా సరే కారుకి గీత పడితే మన కారుకి మనకి ఇక్కడ తెలిసిపోద్ది అంటారు అలాంటి బాధ వేస్తుంది చిన్న డెంట్ పడ్డా ఏమన్నా పడ్డా కొబ్బరి చెప్ప వెళ్ళి తగిలిందంటే ఇంకేం లేదు సో ఇంకొకటి దాని మీద కర్పూరం పెడతారు కర్పూరం తీసి పక్కన వేసి కొట్టండి దాన్ని ఇట్లా అన్నారంటే మన్నెత్తి మీద లేకపోతే దాని మీద పడుతుంది కొబ్బరికాయని ఈ హైట్లో రాయి వేసి కొట్టండి లేకపోతే ఈ హైట్లో ఇంతవరకు కొట్టొదిలేండి పగిలితే పర్వాలేదు మనకి మొక్కలు వేసి వెళ్ళిందంటే మాత్రం అవుట్ మళ్ళీ చెప్తున్నా చాలా వరకు 90% తగలవు ఎందుకో మరి అదృష్టమో లేకపోతే ఏమనుకుంటాము బట్ 10% ఛాన్స్ ఒకసారి నాకు ఎవరిదో చూశాను కింద క్లాడింగ్ తగిలి వెళ్ళిపోయింది లేదా అటుపక్కకి వెళ్ళిపోయింది కొంతమందికి రివర్స్లో పక్కకి వెళ్ళిపోయి బచాయించేశారు ఇక్కడ వరకు పూజకి సంబంధించినవి దండ వేస్తాం కదా దండ గురించి కూడా చెప్తాను
చిన్న దండ కారు సైజుని బట్టి దండ తెచ్చుకోండి. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, పెద్దగా ఉంటే ఏం చేసామంటే లెంత్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నాము, అదే ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టామనుకోండి ఇది కిందకి వెళ్ళిందంటే ఇప్పుడు చూడడానికి పూజ చేయించుకున్నంతవరకు బాగుంటుంది దండ. తర్వాత ఏం చేస్తుందంటే రన్నింగ్లో ఇది గాలికి లేసి వచ్చి ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడి ఈ పెయింట్ మీద ఇట్లా 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 ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది గాలికి. ఒకటి ఈ పెయింట్ మీద రబ్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి డిస్టర్బెన్స్ కూడా మనకి అదే తగులుతూ ఉంటుంది గాలికి, ఒక్కోసారి ఎగిరి పడుతూ ఉంటుంది. సో చిన్నదండ ఇంతవరకు ఇంత తీసుకుంటే సరిపోతుంది, లేదా కరెక్ట్గా ప్రాపర్గా పైకి రాకుండా చూసుకోవాలి ఇక్కడ వరకే. అండ్ ఈ దండని కూడా మీరు ఏసీ 2-3 రోజులు వదిలేశారనుకోండి ఇది కుళ్ళిపోయి దీనికి ఉన్నదంతా దీనికి అతుక్కుంటుంది, ఇక్కడి నుంచి మొత్తం ఎక్కడైతే కలరింగ్ ఉందో దీనికి అంతా అతుక్కుని పోయి ఉంటుంది. అంటే అది క్లీనింగ్ చేసుకోవచ్చు, బట్ అయినా సరే ఎందుకు అది. సో ఒక్కరోజు అట్టి పెట్టుకోండి, తర్వాత తీసేయండి. అండ్ వర్షంలో తడిసింది అనుకోండి దండ వేసిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న కంపల్సరీ తీసేయాలి. అది ఆగిందంటే అది ఇంకా డేంజర్ మనకి. బూజు వచ్చేసి ఆ బూజు దాంట్లో ఉంటుంది, దీనికి అతుక్కొని ఉంటుంది, దానివల్ల కూడా మనకి అనవసరంగా పెయింట్కి అతుక్కుని ఉంటుంది. అంటే పెయింట్ పోదు కానీ క్లీనింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో దండ కూడా జాగ్రత్తగా వేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే నేను కారు కొనుక్కున్న తర్వాత ఏమేమి మనము యాక్సెసరీస్ వేయించుకోవాలి, యాక్సెసరీస్ కూడా కొన్ని కంపల్సరీ వేయించుకోవాలని యాక్సెసరీస్ ఉంటాయి, అవి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అండ్ అలా అని చెప్పి ఏది పడితే కూడా వేయించుకోకూడదు. అక్కడ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఇది వేసుకోండి సార్ అది వేసుకోండి సార్ అని చెప్పంటారు. బట్ మనకి ఏమేం కావాలి యాక్సెసరీస్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్రస్తుతానికి ఇది కొనే ముందు జాగ్రత్తలు ఏంటి, కొన్న తర్వాత పీడిఐ అంటాం అది ఎలా చేసుకోవాలి, దాని తర్వాత పూజ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇట్లాగే కార్కి సంబంధించిన ఇంకో ఇన్ఫర్మేషన్తో లేదా కొత్త కార్ రివ్యూతో లేదా మోడిఫైడ్ కార్తో మళ్ళీ వస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.